జోడీ టైటాన్ వాచ్ తీసుకొచ్చాం, చాలా కాస్ట్ అది, లెక్కలు రేపు చెప్తాను. బ్రదర్స్ రండి అన్న, మిగతా బ్రదర్స్ రండి, శ్రీనివాస్ రైట్ రండి అన్న. కొయ్యలు వారిస్తే ఈ కొయ్యలున్న టీం అందరూ కూడా కొయ్యలు వారు వస్తారు, కొయ్యలు వారిస్తారు. కొయ్యలు వారిస్తే బాగుంటుంది. కొయ్యలు ఎవరు ఉన్నారో కొయ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వస్తే మీరు అంగీకరిస్తే బాగుంటుంది. కొయ్యలో ఉన్న వాళ్ళు ఎందుకంటే మనమందరం సువార్త వెళ్ళినప్పుడు దాదాపు వారానికి కనీసం ఒకసారైనా సువార్త ప్రతి గ్రామం వెళ్తూ ఉన్నప్పుడు కృషి ప్రత్యేకంగా నన్ను గమనిస్తూనే ఉంటాడు. అంకుల్ ఎలా ఇబ్బంది పడుతున్నాడు, నన్ను కనిపెట్టుకొని ఉంటాడు. వాటర్ కానీ లేకపోతే భోజనం విషయంలో కానీ లేకపోతే అంకుల్ ఎలా వస్తున్నాడు అని చెప్పేసి. నేను ఇదంతా ఏం చెప్తున్నానంటే మన తల్లిదండ్రులు మనం పెంచే విధానాన్ని బట్టి మన ప్రవర్తన ఉంటుంది. వీటంతటికీ కారణం ఏంటంటే ఆత్మీయ తల్లిదండ్రులు. నేను ఇక్కడికి రాకముందు జీరో అంటే ఎంత కోపం అంటే నాకు అంత కోపంగా ఉండేది. ఎందుకంటే గ్రూపిజం, పెద్ద చర్చి, దాదాపు 1000 మంది వస్తారు. ఒక గ్రూప్ ముందుకు వస్తే ఒకవేళ ఒకరికి పాట అవకాశం ఇస్తే వేరే గ్రూప్ నచ్చేది కాదు. అలాంటి ప్రదేశాల్లో నేనున్నాను. కానీ ఇంత ఆనందం, రోజు ఆనందమే. నిజమైన ఆత్మీయ ఆనందం నేను పొందుకున్నానంటే అది ఇక్కడికి వచ్చిన తర్వాత. వీటంతటికీ కారణం నన్ను ఆత్మీయంగా బలపరిచింది. వాక్యం చదువుకోవడం మాత్రమే కాదు, లేకపోతే వాక్యం వినడం మాత్రమే కాదు, పాటలు పాడడం వల్ల మాత్రమే కాదు. వీటన్నిటినీ సరైన సమయంలో సత్యవాక్యాన్ని బోధిస్తూ మనలో ఉన్నటువంటి తప్పులను సరిచేస్తూ ప్రతిరోజు దినము రాత్రి రేయనకుండా పగలనకుండా ఈరోజు మనం చాలా చూస్తున్నాం అన్నమాట. మాస్టర్ గారు అంటే వాళ్ళు మ్యూజిక్లో ఎంత ఎక్స్పర్ట్ అంటే అన్ని ఇన్స్ట్రుమెంట్స్, కీబోర్డ్ కానీ లేకపోతే ట్రంపెట్ కానీ లేకపోతే గిటార్ కానీ, ఆకాశవాణిలో